శాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు సమక్షంలో పలువురు జనసేన శ్రేణులు వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా జనసేన కార్యకర్తలను టీడీపీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్తో మా ప్రతినిధి రామచంద్రరావు ఫేస్ టు ఫేస్. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి శ్రమ పెడుతున్న జన సైనికులు ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎందుకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, అట్లాగే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే అంశంపై ఆ పార్టీకి గతంలో పనిచేసిన నాయకులు మనతో ఉన్నారు. సార్, తొలిదేశం నుంచి కూడా మీరు జనసేనలో ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమాన సంఘంలో కూడా ఉన్న పరిస్థితి. ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపులు చేసేవాడు కాదు. కాపులు నా వెనకతలు ఉన్నారని చెప్పి మభ్యపరిచి మోసం చేసి మాయ చేసి దగా చేసి మనల్ని వాడుకుంటున్నాడు. చంద్రబాబు మనల్ని అమ్మేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ డోంట్ బిలీవ్ దమ్ బికాజ్ వెరీ డేంజరస్ ఫెలో. ఏం మాట్లాడతారో తెలియదు. ఉదయం మాట, మధ్యాహ్నం మాట, రాత్రి మాట్లాడుతుంటారు. అంత చపల చిత్తుడు, సమాధానం పనికిరాని వాడు. ఎవరు అన్నారు నలుగురు పిల్లలంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినకి ఇటువంటి లక్షణాలు ఉంటాయా? మంచి లక్షణాలు ఉన్నవాడైతే నీతి, నిజాయితీ, ధర్మము, త్యాగము, ధైర్యము, ఆలోచన, అవగాహన, ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ ఉండాలి. వీరికి అవన్నీ లేవు. ఇలాంటి వాడు జనసేన పార్టీకి పనికిరాడని జనసేన పార్టీని వదిలేసి మేమందరూ వచ్చాం. మొట్టమొదట నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. కాపులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవకాశం ఉంది. 27% ఉన్నారు. మన కాపులందరూ ఐక్యత భావంతో ఉంటుంటే తప్పనిసరిగా కాపుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను నేను. పవన్ కళ్యాణ్ నమ్ముకోవద్దు. పవన్ కళ్యాణ్ మళ్ళీ అమ్మేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వ్యక్తి మరి ఉండడు, మరి రాడు, మరి రాకూడదు కూడా. ఇతనే కంటిన్యూ ముఖ్యమంత్రి అయితే ఈ దేశం, ఈ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. మీకు కేవలం అమ్మే క్రమంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంలో అసలు శిశుల వ్యక్తులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ద్వారా ఇటు విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అన్నింటికంటే మించి కార్యకర్తలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో తామంతా కూడా జనసేన నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు వీరంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.